భీమవరం చికెన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 500 గ్రామ్స్, ఆనియన్స్ 2, టమాటా 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 50 గ్రామ్స్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మిగతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి కలుపుకోవాలి. చికెన్లోని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే భీమవరం చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.